తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే మరి ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా స్వభావ వందనములు. మరి నిన్నటి రోజు మరి ఒక వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా ప్రసాదాలు మరి దినం భోజనాలు తినొచ్చా అనేటువంటి విషయాన్ని ఒక 10 నిమిషాలు వీడియో పెట్టినప్పుడు మరి సహోదరుడు ముదికొండ శివ అనేటువంటి సహోదరుడు మరి ఆ వీడియోని చూసి అన్న నాకు ఒక డౌట్ అని చెప్పి ఆయన ఒక కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఏమిటంటే, ఆ సహోదరునికి తెలిసినటువంటి ఒక సహోదరుడు బాప్తీసం తీసుకొని 8 సంవత్సరాలు అయిందట. అయితే ఆ సహోదరుడు మరి క్రితంలో పంది మాంసం తినేవాడట. అయితే ఈ బాప్తీసం తీసుకున్న తర్వాత పందిని తినటం లేదట. ఎందుకంటే అతడు పెంతుకొస్తు విశ్వాసంలో ఉన్నాడు. వాళ్ళ పాస్టర్ గారు పందిని తినకూడదు అని చెప్పడం వల్ల 8 సంవత్సరాల నుంచి అతను పందిని తింటలేదట. అయితే ఆ సహోదరుడు ఈ శివ అనే సహోదరుని అడిగాడంట, మరి పంది మాంసం తినొచ్చా లేదా బ్రదర్ అని చెప్పి అడిగినప్పుడు ఈ సహోదరుడు మరి అనేక మంది మరి చెప్పేటువంటి సువార్తలను మరి సోషల్ మీడియా ద్వారా వింటూ కొన్ని విషయాలను తెలుసుకొని ఆ సహోదరుడు చెబుతూ ఉంటాడట. అయితే ఈ పంది విషయంలో మాత్రం నాకు కూడా క్లారిటీ లేదన్నా. చాలామంది చెప్తుండగా కొంతమంది ఏమో తినొచ్చు అంటున్నారు, కొంతమంది ఏమో తినకూడదు అంటున్నారు. నాకు వాక్యానుసారంగా అసలు పందిని తినొచ్చో లేదో నాకు ఖచ్చితంగా వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వన్నా. ఎందుకంటే నేను కూడా సహోదరునికి తినొచ్చో లేదో అని చెప్పలేకపోతున్నాను. దయతోటి మరి ఒక వీడియో పెట్టి మరి మాకు వివరించండి అని చెప్పి ఒక కామెంట్ పెట్టాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర, మరి నీకు యేసునామంలో వందనాలు. ఎందుకంటే మా వీడియోలు చూసి మాకు కామెంట్ ద్వారా మరి మమ్మల్ని ప్రోత్సహించుకున్నందుకు వందనాలు. తప్పనిసరిగా మీకోసం ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అనేక మంది నీతో పాటు చూసి సత్యాన్ని తెలుసుకోవాలని. ఎందుకంటే చాలామంది కొన్ని విషయాలు అర్థం కాకుండా మరి చాలా విషయాల్లో భిన్నమైన బోధలు ఉన్నాయి. కాబట్టి లేఖనాల ప్రకారంగా సందర్భాన్ని బట్టి చూసి మరి అవి తినొచ్చో లేదా అనేది వచనాలన్నిటిని కూడా మనం లేఖనాన్ని చూద్దాం. ఎందుకంటే క్రీస్తు వారు వచ్చిన తర్వాత చాలా మార్పులు చేర్పులు జరిగాయి. పాత నిబంధనలోనైతే కొన్ని విషయాలు ఇశ్రాయేలుకు మాత్రం మరి ప్రత్యేకమైనటువంటి నిబంధనలు వాళ్ళకు ఉన్నాయి, విధులు కట్టడాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మనకున్నటువంటి విధులు కట్టడాలు మనకు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలుకి ఎందుకయ్యా అట్లా ఉన్నాయంటే, దేవుడు మొట్టమొదట వారినే సొంత జనాంగంగా మరి ఎన్నుకొని వారిని ప్రతిష్ఠ జనముగాను ఆయన సొంత జనంగాను మరి వాళ్ళని ఎన్నుకున్నట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. కాబట్టి వారికి మాత్రమే దేవుడు వారిని ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపించడానికి 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు ప్రయాణం సాగినప్పుడు కొన్ని విషయాల్లో వాళ్ళని జాగ్రత్త గొలపటం కోసం కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు అనేది వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే వారు ఆయన యొక్క సొంత జనాంగం. మనం లేఖనాల నుంచి అవన్నీ విషయాలను చూద్దాం. కాబట్టి వారికి మాత్రమే ఇవి ఇచ్చినట్టుగా మనం లేఖనాలు చూస్తుంటే అర్థమవుతుంది. మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంది. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనేను అని ఇశ్రాయేలీలతో మోషే ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి వారిని సొంత జనాంగంగా ఆయన మరి చేసుకున్నాడు. కాబట్టి వారిని కానాను దేశానికి నడిపించాలనుకున్నప్పుడు అరణ్యంలో వాళ్ళు ఏది పడితే అది తినడం, ఏది పడితే తాగటానికి వీలు కాకుండా మరి వారికి కొన్నిటిని ప్రత్యేకపరిచాడు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు మారా దగ్గర కూడా నీళ్లు తాగితే అవి చేదుగా ఉంటాయి. తర్వాత దేవుడు మోషే ద్వారా ఒక చెట్టుని చూపించి అందులో ఏమన్నప్పుడు ఆ నీళ్లు మధురముగా మారతాయి. అప్పుడు ఆయన మరి వీళ్ళని పరీక్షించడం కొరకు మరి కొన్నిటిని తినకూడదని. ఎందుకంటే ఏది పడితే అది తింటున్నారు, మరి వీళ్ళు నా మాట వింటారో లేదో అని అదొక కారణమైతే, రెండవదిగా ఏది పడితే అది తిన్నప్పుడు వీళ్ళ జర్నీలో అంటే అక్కడ నుండి కానాను దేశానికి ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో దేవుడు ఏది పడితే అది తింటే కొన్ని తింటే రోగాలు వస్తాయి, కొన్ని తింటే మరి మత్తుగా అయిపోతారు, కొన్ని తింటే
కామము వికార చేష్టలు చేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ దేవునికి తెలుసు కనుక వారికి జర్నీలో ఉన్నప్పుడు మాత్రం కొన్ని తినకూడదని చెప్పి దేవుడు మరి కొన్ని విషయాలను తెలిపినట్టుగా మనకు లేఖనాలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చి ఆ ఆజ్ఞలు గైకొంటారో లేదని కొంత పరీక్షకు కూడా వాళ్ళని గురి చేశాడు. ఆ మాటలు కూడా మనకు లేఖనాలు చూస్తే అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంది, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి అంటే పరీక్షించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుసు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎందుకంటే వాళ్లకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, వాటిని అనుసరిస్తారో లేదో అని. పైగా ఏది పడితే అది తింటే వాళ్ళకు రోగాలు వస్తాయన్న సంగతి దేవునికి తెలుసు. ఆ రోగాలు వచ్చినా కూడా మరలా దేవుడే వీళ్ళను స్వస్థపరచాలి. నిర్గమకాండంలో ఉంటుంది. నిర్గమకాండం 15 అధ్యాయం 26లో ఏముంటుందంటే, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని మరి ఆయన చెలవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, అందు నిమిత్తము వారికి కొన్ని తినొద్దు అనే విషయాన్ని మరి తెలిపినట్టుగా మనకు ఈ లేఖనాల్లో ఉంది. చూద్దాం. ఎందుకంటే కొన్ని నెమరు వేసే వాటిని తినొచ్చు, కొన్ని నెమరు వేయని వాటిని తినకూడదని కొన్ని రూల్స్ పెట్టాడు. వాటిల్లో కూడా నెమరు వేసే వాటిలో కూడా కొన్ని తినకూడదనే మాట ఆయన తెలియజేస్తాడు. ఆ మాటను చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 7వ వచనం, నెమరు వేయు వాటిలోనిదే గాని 2 డెక్కలు గల వాటిలోనిదే గాని నెమరు వేసి ఒంటి డెక్క గల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు. అవి నీకు హేయములు. మరియు పంది 2 డెక్కలు గలదైనను నెమరు వేయదు కనుక అది మీకు హేయములు, వాటి మాంసము తినకూడదు అని మరి దేవుడు వారికి సెలవిచ్చాడు. అలాగే నీటిలో ఉండేటువంటి జలచరాల గురించి కూడా మరి ఆయన చెప్పటం మనం చూస్తాము. నీటిలో ఉన్న వాటిని అయితే పొలుసులు గల వాటిని తినవచ్చట. అంటే రెక్కలు పొలుసులు గల వాటిని తినవచ్చట. రెక్కలు పొలుసులు లేని వాటిని తినకూడదని చెప్పి జలచరాల గురించి కూడా చెప్పడం మనం చూస్తాం. అలాగే మరి ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 11 నుంచి 20 వచనాల్లో పక్షుల గురించి కూడా రాశాడు. ఆ పక్షులు కూడా దగ్గర 20 నుంచి 25 రకాల పక్షులు తినకూడదని చెప్పి మరి ఇక్కడ చెప్పడం చూస్తాము. ఉదాహరణకు కొన్ని పక్షిరాజు, పెద్ద బోర్వ, కౌంజు పిట్ట, పిల్లగద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, డేగ, గుడ్లగూబ, హంస ఇలాంటివి దాదాపు 20 పైగా ఉన్నాయి. వాటిని తినకూడదని చెప్పాడు. అలాగే లేవి కాండము 11వ అధ్యాయం 29-30 వచనాలలో నేల మీద పాకే జీవరాశుల గురించి కూడా చెప్పాడు. అవి కూడా చూద్దాం. నేల మీద పాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏమనగా చిన్న ముంగీస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవెల్లి, నేల ముసలి, తొండ, సరాటము, అడవి వెలుక, ఇవి అన్నీ కూడా వారికి అపవిత్రములు, అవి తినకూడదు అన్న సంగతి మరి దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇవన్నీ కూడా అరణ్యములో వాళ్ళ ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రయాణం ఆటంకం కలగకుండా ఉండడానికి వీటిని మాత్రమే తినకూడదని దేవుడు చలివిచ్చాడు. కానీ ఆ ప్రయాణం తర్వాత వారి యొక్క గోత్రాల్లోకి వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత ఎవరి గోత్రాలకు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళన్నిటిలో కూడా సమస్తమును తినొచ్చు అన్న సంగతి ఆ రోజే మోషే గారి ద్వారా దేవుడు చలివిచ్చాడు. ఆ మాటలు కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 15వ వచనం, అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనసు కోరిన దాన్ని సంపి తినవచ్చును. పవిత్రములేమి అపవిత్రములేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తినట్లు తినవచ్చును. అంటే వాళ్ళు అరణ్యంలో నుంచి కానానికి వెళ్ళిన తర్వాత వారి సొంత ఇండ్లలో ఏదైనా కూడా వారికి ఇష్టమైన దాన్ని కోరిన దాన్ని తినవచ్చు అని చెప్పి ఇక్కడ చెబుతున్నాడు. అలాగే 12వ అధ్యాయం 22లో కూడా ఒక మాట ఉంది, యెహోవా నీకిచ్చిన గోవులలోనిదే గాని మీ గొర్రె మేకలలోనిదే గాని నేను మీకు ఆజ్ఞాపించినట్లు సంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తినినట్టు దాన్ని తినవచ్చును.
పవిత్రాపవిత్రముల భేదము లేకుండా తినవచ్చు. ఇది పవిత్రమైందా అపవిత్రమైందా, ఇది తినొచ్చా లేదా అనేది ఇట్లా అసలుకి విచారణ లేకుండా పవిత్రాపవిత్రముల భేదము లేకుండా తినవచ్చునని చెప్పి మరి మోషే గారి ద్వారా ధర్మశాస్త్రంలో ఆ రోజునే దేవుడు రాయించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇశ్రాయేలులకు మాత్రమే కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదని అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు చెప్పాడే తప్ప ఇక వారికి కూడా ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత అందరికీ అన్నీ ఇష్టమైతే తినొచ్చు, ఇష్టం లేకపోతే మానుకోవచ్చు, ఎలాంటి విభేదాలు లేకుండా దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా కొత్త నిబంధనలో కూడా మరి కొన్ని విషయాలు చూసినప్పుడు మరి దేవుడు స్పష్టంగా అన్నిటినీ తినొచ్చు, ఏది కూడా నిషేధింప తగినది కాదు అని మరి అపోస్తుల కార్యాలలో పేతురు గారి ద్వారా ఒక మాట చదివించాడు. ఆ మాటను కూడా చూద్దాము. సందర్భం ఏమిటంటే, పేతురు గారు ఎప్పే అనే ఊరిలో సముద్ర ధరినున్న ఒక చర్మకారుని ఇంటికి వచ్చినప్పుడు ఆయన మిక్కిలి ఆకలి కొని మరి ఆ డాబా మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 10వ వచనం. ఆయన మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇంటివారు భోజనము సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడి ఉండుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చుట చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినపడెను. ఇలాగూ ముమ్మారు జరిగిన ఈ దర్శనము కలగడానికి కారణం ఏంటంటే, ఈ 10వ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు ఇటలీ పటాలం అనేటువంటి పటాలంలో కొర్నేలి అనేటువంటి శతాధిపతి కైసరులో ఉన్నాడు. ఈయన అన్యుడు. అయితే ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయువాడు. ఈయనను రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు తన దూత ద్వారా ఆ కొర్నేలికి దర్శనమిచ్చి, కొర్నేలి, నీవు ఎప్పేకి వెళ్ళి అక్కడ పేతురు అనేటువంటి అతను చర్మకారుని ఇంట ఉన్నాడు, అతను పిలిపించుకొని రక్షణ పొందటానికి నువ్వు ఏ మాటలు వింటే నీకు రక్షణ వస్తుందో ఆ మాటలు వింటే అతను నీకు వచ్చి చెప్తాడు, అతను పిలిపించుకొని చెప్పి దేవదూత ద్వారా అతనికి సెలవు అవుతుంది. అది వీళ్ళు ఆ ఎప్పేకి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ దర్శనం అయిపోయి పేతురు గారు కిందకు వచ్చినప్పుడు ఆ ఎప్పే నుంచి కొందరు మనుషులు వస్తారు. అప్పుడు వెంటనే ఆయనకు అర్థమవుతుంది, నాకు దర్శనానికి కారణం నేను ఎప్పేకి కొర్నేలి దగ్గరికి వెళ్ళాలి అన్నది ఈ మాటలు విన్నప్పుడు ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే ఆయన ఇక ఆ కొర్నేలి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడి ఆయన వెళ్తాడు. ఎందుకంటే వీళ్ళు అంతకుముందు యూదులు అనేవాళ్ళు మరి అన్ని జాతి వారితో కలిసి భోజనం చేయటం కానీ వారితో కలిసి సహవాసం చేయటం కానీ వారికి నిషిద్ధం. వాళ్ళు అన్యుల దగ్గరికి పోరు. కానీ ఈ దర్శనం కలిగిన తర్వాత వీళ్ళు వచ్చి మరి ఆయన అడ్రస్ కనుక్కొని ఆయన పిలిపించడానికి అని చెప్పి ఇప్పుడు దూత ద్వారా ఆజ్ఞ అయిందని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఆయనకు అర్థమైపోయి అప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, అది చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 28. అప్పుడు అతడు, అంటే పేతురు గారు, అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వాని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింప తగిన వాడని అయినను అపవిత్రుడనైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అన్న సంగతిని గ్రహించి ఇక ఆ కొర్నేలి దగ్గరికి వెళ్ళి ఆయనకు వాక్యం ప్రకటించి ఆయనతో భోజనం చేసి మరలా యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆ పెద్దలు, ఆ సంఘ పెద్దలు మరి యూదులందరూ కూడా ఈయన మీద వాదం పెట్టుకున్నారు. నువ్వు ఏ విధంగా వెళ్ళావు అన్యుల ఇంటికి, వాళ్ళతో ఎలా భోజనం చేసావని చెప్పి అతని మీద వాదన పెట్టుకున్నప్పుడు మరి ఆయన అంటున్న మాటలు కూడా చూద్దాము. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 3వ వచనం. నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితవని అతనితో వాదము పెట్టుకొనిరి. అప్పుడు పేతురు గారు మరి ఆయనకు వచ్చినటువంటి దర్శనం గురించి
అదే 4 చెంగులు పట్టినటువంటి దుప్పటి, దానిలో చతుస్పాద జంతువులు, ఆకాశ పక్షులు, పురుగులు ఇవన్నిటిని చూపించి దేవుడు వాటిని చంపుకొని తినమని చెప్పినటువంటి మాటను వాళ్ళకు వివరించి చెప్పిన తర్వాత వారు ఆ మాటను విని మరి వాళ్ళు అనుకున్నటువంటి మాటలను మరి వాళ్ళు గ్రహించినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అది కూడా చూద్దాము. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 18వ వచనం. వారు ఈ మాటలు విని, అంటే పేతురు గారు చెప్పిన మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుసు దేవుని మహిమపరిచిరి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మరి సకలమైనటువంటి పదార్థాలు, జీవరాశులు, జంతువులు, మనుషులు అందరూ కూడా దేవుని సృష్టే. అయితే ఈ సృష్టిలో ఏది నిషేధింపతగినది కాదు, ఏది కూడా దేవుని ఆజ్ఞ ప్రకారంగా సమస్తము కూడా జరిగినాయి, పుట్టినాయి. కాబట్టి అన్నీ కూడా పవిత్రమైనవి అన్న సంగతి మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థం కావాలి. కాబట్టి మరి ఏ విచారణ చేయకుండా ఏదైనా తినవచ్చు అన్న సంగతి కూడా మనకు మరి లేఖనాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఈ జంతువులే కాకుండా విగ్రహాలకు అర్పించిన వాటి విషయం కూడా మనకు బైబిల్లో ఉంది. కాబట్టి మరి పేతురు గారు అలాగే పౌలు గారు కూడా మరి కొన్ని విషయాలు మరి తెలియజేశాడు. అవి కూడా కొన్ని చూద్దాము. మరి పౌలు గారు చెప్పిన మాటలు కూడా విందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మరి తిమోతి గారితో మాట్లాడుతూ లెటర్ రాసి ఆయనతో చెప్తున్నటువంటి మాట, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది నిషేధింపతగినది కాదు. ఎందుకనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలనను పవిత్రపరచబడి ఉన్నది అని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే ఇంకా ముందు వచనాలు చూసినట్లయితే కొంతమంది కడవరి దినాల్లో ఎలా ఉన్నారంటే అబద్ధీకులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు నమ్మకం ఉంచిన వారు, అంటే దయ్యముల బోధ యందు ఉన్నటువంటి వారు ఏమంటారంటే దేవుడు పవిత్రం చేసిన వాటిని కూడా కొన్నిటిని తినకూడదు, కొన్నిటిని తినవచ్చు అని చెప్తారంట. వాళ్ళు దేవుడు సృష్టించినటువంటి వాటిని కొన్ని తినకూడదని చెప్తారంట. వాళ్ళు ఎవరయ్యా అంటే మరి అబద్ధీకులను, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. వీళ్ళు మోసపరుసు దయ్యముల ఆత్మల యందుండి దయ్యముల బోధ చేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు వివాహాలు చేసుకోకూడదని, దేవుని స్తుతించాలంటే కొన్ని వస్తువులు తినటం మానాలని చెప్తారట. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, ఇలాంటి వారు మాత్రమే చెప్తారే తప్ప దేవుడు మాత్రం ఆయన ఏమన్నాడు, దేవుడు సమస్తమును మంచివి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింప తగినది కాదు అని చెప్పి ఆయన చెప్పడం మనం ఇక్కడ చూస్తాం. అలాగే కొంతమంది ఏంటంటే విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు అనేది ఇదొక వాదన అనేది ఇప్పుడు చాలామందిలో ఉన్నాయి. అపార్థం చేసుకున్నటువంటి మాటలే తప్ప అర్థం చేసుకున్న వాళ్ళకు, జ్ఞానం కలిగిన వాళ్ళకు ఇది ఎంత మాత్రం కూడా రాంగ్ కాదు, రైటే అవుతుంది. ఎందుకంటే 1 కొరింథీ 8వ అధ్యాయం 4లో విగ్రహాల గురించి ఇలా ఉంది, లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అంటే అందరి యందంటే దేవుడు ఒక్కడే తప్ప, ఈ సమస్తమును సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే తప్ప మరి ఇంకెవ్వరూ లేరు, వేరే వాళ్ళు ఎవరు సృష్టించలేదు, ఈ సృష్టించే శక్తి ఎవరికి లేదు, ఏ దేవతకి లేదు, అన్నిలు అనుకునేటువంటి ఏ దేవుడి వల్ల కాదు అన్న సంగతి వీళ్ళకి అర్థం కాక, వాళ్లకు ఈ జ్ఞానం లేక మరి విగ్రహాలకు అర్పించిన వాటిని తింటే ఏదో దోషం వస్తుందని చెప్పి అనుకుంటారు. ఎందుకయ్యా అంటే వారు కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించువారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుతారట. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమగుచున్నది అంటున్నాడు. ఎందుకంటే మరి విగ్రహారాధన
చేసేవారి నుంచి మారుమనసు పొందుకున్నటువంటి వారు బలహీనమైన ఆత్మ కలిగి ఉండి వారు తినే వాటిని, అమ్మో మేము విగ్రహాలకు అర్పించాం కదా, ఆ దేవత ముట్టుకున్నదేమో, ఆ దేవత మా మీద ఆక్రమించుకుంటుందేమో, ఆ దేవత మరలా మాకు ఏదన్నా మేలైన కీడైనా చేసిద్దని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అలాంటి ఆలోచన కలిగినటువంటి వారు మనస్సాక్షిని బట్టి కొంత ఆ మనస్సాక్షిని బట్టి తినకూడదని చెప్పాడే తప్ప, నిజానికి నీకు ఇష్టమైతే ఏదైనా తినొచ్చు, నీకు బుద్ధి అంటే దేవుని జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం ఉంటే అన్నిటినీ తినొచ్చు అన్న సంగతి ఇక్కడ మరి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు తెలియజేశాడు. ఇంకా ఆయన మరి కొన్ని వచనాలు మరి ఆయన ఇంకా ఏమేమి తినొచ్చో అవి కూడా ఏ విధంగా మరి విశ్వాసం కలిగి తినొచ్చో అవి వచనాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 27వ వచనంలో ఇలా ఉంది: అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి ఏ విచారణ చేయక తినుడి. నిన్ను పిలిచిన వాడు, అవిశ్వాసులు అంటే నీవు నమ్మిన దేవుని విశ్వాసం లేనటువంటి వారు, వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా, ఎవరైనా సరే, వాళ్ళు నిన్ను కనుక ఇందుకు పిలిస్తే, అవిశ్వాసులు అంటే దేవుని యొక్క విశ్వాసం లేనటువంటి వారు నిన్ను మనస్ఫూర్తిగా ఇందుకు పిలిస్తే, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి, అక్కడ భోజనం చేయడానికి నీకు ఇష్టం ఉంటే, నీ మనస్సు ఉండిన ఎడల నీకు వడ్డించినది ఏదో దాని గూర్చి ఏ విచారణ చేయక తినుడి అంటున్నాడు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇగో విగ్రహాలకు అర్పించినవి, ఇవి దినానికి సంబంధించింది, ఇది సమర్థకు సంబంధించింది, ఇది అక్కడ అర్పించింది, విగ్రహానికి అర్పించింది, ఇది ఆది విధమైంది, ఇది ఇలాంటి రకరకాలుగా ఆలోచించుకుంటారు. కాబట్టి అవన్నీ నీకు అనవసరం. నీకు నీ సహోదరుడు నిన్ను ఆహ్వానిస్తే నీకు ఇష్టమైతే పోయి తిను అంటున్నాడు తప్ప ఏ విచారణ చేయకు, ఏ అనుమానం ఉండొద్దు అన్న సంగతి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. అలాగే పౌలు గారు కూడా ఇంకా ముందు వచనాల్లో మనము 10:25లో కూడా ఒక మాట ఉంది: మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. ఆ రోజుల్లో కటికవాని అంగడి అంటే సంతలు ఉంటాయి. ఆ సంతల్లో అనేక రకాలైన కులాల వాళ్ళు అన్నీ అమ్ముతారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, అలాలు చేసుకొని చికెన్ అమ్ముతారు. మరి హైందవ సోదరులు ఉన్నారంటే వాళ్ళు స్వీట్ హౌజులు ఉంటాయి, వాళ్ళ దేవతకు పెట్టుకుంటారు. అయినా సరే ఆ విచారణ ఏది చేయొద్దు, అంగడిలో అమ్ముకుంటారు. కాబట్టి నువ్వు అవన్నీ మనసులోకి పెట్టుకోకుండా అంగడిలో తెచ్చుకున్నది ఏదో మనస్ఫూర్తిగా తిను, ఏ విచారణ చేయకు అనే మాటను ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకంటే 26వ వచనం: భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి. అంతేగాని ఏ దేవతకు చెందినవి కావు. ఏ దేవత వల్ల ఈ సృష్టిలో ఏ పదార్థాన్ని సృష్టించలేదు. కాబట్టి సమస్తము దేవుని గనక నువ్వు దేవుని అని చెప్పి, దేవుడు నా యొక్క శరీర పోషణార్థమే నాకు ఇది ఇచ్చాడని చెప్పి నువ్వు సంతోషంగా వాటిని ఏ విచారణ చేయకుండా తినమని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి తెలియజేశాడు. కొన్ని మాటలు ఆయన చెప్పిన మాటలు కూడా మనం చూద్దాము. మార్కు గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన వారితో ఇట్లనెను: మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోయినదేదియు వాన్ని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో ఎడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. అంటే నువ్వు తినే ఆహారం ఏది కూడా నిన్ను అపవిత్రపరచొద్దు అన్న సంగతి ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. 20వ వచనంలో మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునదే మనుషుని అపవిత్రపరచును. అంటే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరము, ఇవన్నీ కూడా దేవదూషణలు, అహంకారం, ఇవే ఈ చెడ్డవన్నీ హృదయంలో వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి తప్ప కడుపులోకి తినేటువంటి ఏ పదార్థము కూడా నిన్ను అపవిత్రపరచదు అని చెప్పి స్వయంగా యేసుక్రీస్తు వారే సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం తినేదాని వల్ల ఎవరికి ఏ నష్టము రాదు, ఏదైనా తినొచ్చు అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే బయటికి వెళ్ళిపోతుంది, కడుపులో ఏది కూడా ఉండదు. కాబట్టి మరి అంతేకాకుండా ఇంకా మరి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో కూడా
ఒక విషయాన్ని తెలియజేశాడు. అది కూడా చూద్దాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. సహజముగా ఏదియు నిషేధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నా. సహజంగా కరెక్ట్గా ఆలోచిస్తే ఏది కూడా నిషిద్ధము కాదని ప్రభు అయినటువంటి యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనానో నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. ఇక వీడి విశ్వాసము లేకుండా అమ్మో ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పి వీడు మనసులో అనుకుంటే అది వానికి నిషిద్ధమే అని అంటున్నాడు. నిజంగా ఏమి లేదు, తినొచ్చు అనుకుంటే తినొచ్చు. వీడి మనసును బట్టే వాడి ఆలోచన, వాడి మనసు ఎలా ఉందో ఆ మనసును బట్టి ఎలా ఆలోచించుకుంటే అలాగే వాడు నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి నిషిద్ధం అనుకుంటే నిషిద్ధమేనట, పవిత్రం అనుకుంటే పవిత్రమే అన్నట్టుగా ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. అలాగే 14వ అధ్యాయమే 20వ వచనం కూడా చూద్దాం. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. నువ్వు తినేటప్పుడు ఏది కూడా అనుమానించకయ్యా, ఇది ఏ సహోదరుడు పెట్టాడు, ఇది విగ్రహానిదా, లేకపోతే దినం కూడా, లేకపోతే ఎక్కడన్నా విగ్రహానికి పెట్టిన ప్రసాదమా, లేకపోతే ఇది కొలుపులు చేసిందా, ఏదైనా నువ్వు విచారణ చేయకు, అనుమానించకు, నీకు పెట్టిన దాన్ని తిను అని చక్కగా ఇక్కడ మరి భోజనం నిమిత్తము దేవుడి దగ్గర నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్తున్నాడు. భోజన నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. నువ్వు అనుమానించొద్దు అన్న సంగతిని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అంతేకాకుండా పౌలు గారు కూడా ఇంకొక మాట తెలియజేశాడు. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పవిత్రులకు అన్నీయు పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. ఎవరెవరికి? అపవిత్రులకు అన్నీయు అపవిత్రములేనట. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ విశ్వాసం అనేది వీళ్ళకి లేదు. అందుకనే చెప్తున్నాడు, అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనసును వారు మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది అంటున్నాడు. పవిత్ర హృదయాలు అంటే దేవుని వాక్య ప్రకారంగా పరిశుద్ధంగా అన్నిటినీ మంచిగా ఆలోచించే వాళ్లకు అన్నీ పవిత్రములేనట. పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు మాత్రం అన్నీ అపవిత్రమే అంటున్నాడు. కాబట్టి నీవు ఆలోచనలోనే ఉంటుంది, నీ మనసులోనే ఉంటుంది మంచి చెడు అనేది. నువ్వు నిర్ణయం తీసుకుంటేనే ఉంటుంది తప్ప మరి ఈ లోకంలో మనుషులు అనుకున్నట్టుగా అయితే మాత్రం దేవుని ఆలోచన ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు సమస్తమును సృష్టించాడన్న సంగతి నీకు అర్థం కావాలి. సరైనటువంటి జ్ఞానం ఏమిటంటే కడుపు అనేది మనం తినేది అనే దానికి భోజన పదార్థాల కొరకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆ భోజన పదార్థాలు తింటేనే ఈ శరీరం పనిచేస్తుంది. కాబట్టి భోజన పదార్థాలు కడుపు కోసం, కడుపు భోజన పదార్థాల కోసం. ఒక దినాన ఈ శరీరాన్నే దేవుడు సంపూర్ణంగా నాశనం చేస్తాడు. ఈ లోకంలో ఉన్నాయన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి శరీరాన్ని బట్టి భోజనాన్ని బట్టి దేవుని పనిని పాడు చేయొద్దు అని అంటున్నాడు. కాబట్టి అన్యుడైనటువంటి సహోదరుడు నిన్ను ఎందుకు పిలిస్తే మనస్ఫూర్తిగా పో. అతని దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తేనే అతను మన యందుకు విశ్వాసం ప్రేమ ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తితో మనం సహవాసం చేయగలుగుతాం. అప్పుడే దేవుని వాక్యాన్ని అతనికి బోధించగలుగుతాం. అప్పుడే అతడు కూడా మన విశ్వాసంలోకి వచ్చి దేవుని నమ్మగలుగుతాడు. అంతేగాని అయ్యో మేము క్రైస్తవులం, అయ్యో మీరు వడ్డించిన మేము తినము, మీరు హైందవులు, మీ సంస్కృతి వేరు, మా సంస్కృతి వేరు, మీ ఆలోచన వేరు, మా ఆలోచన వేరు అని చెప్పి మన సహోదరులను దూరం చేసుకొని మనం ఇంకెవరికి బోధ చేస్తాం? మనం ఇంకెవరిని రక్షణలోకి తీసుకొస్తాం? ఇలాంటి వారి కొరకే కదా యేసుక్రీస్తు వారు శిలువలో మరణించింది. ఆ వ్యక్తిని కాపాడలేకపోతే మన విశ్వాసం ఏం చేయను, మన క్రైస్తవం ఏం కాను, మన యొక్క విశ్వాసంలో మనం కొనసాగుతున్నటువంటి లెక్క ఎట్లా ఉంటుంది? కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిది. కాబట్టి ప్రార్థన చేసుకొని అన్నిటినీ తినొచ్చు. కాబట్టి ఈ లోకంలో మనకు రావాల్సింది ఏంటంటే, మనకు ఉండాల్సినటువంటి జ్ఞానం ఏంటంటే, వాళ్ళు దెయ్యాల కాడ వాళ్ళు సమర్పిస్తున్నారని చెప్పి పౌలు గారు చెప్పాడు. ఎందుకంటే దెయ్యాల బలలోది ప్రభు బలలోది, అక్కడ బలలో చేయేసి ఇక్కడ బలలో చేయేసి నువ్వు రెండింటిని సమానం చేయకూడదు అన్న సంగతి పౌలు గారు చెప్పాడు. అయితే వాళ్ళకున్నటువంటి విశ్వాసం నీకు ఉండకూడదు. నీకున్న విశ్వాసం దేవుడు ఒక్కడైనా ఉండాలి. వాళ్ళు పెట్టింది వాళ్ళు అనుకుంటున్నారు, ఆ దేవతకు పెడితే ఆ దేవత మమ్మల్ని కాపాడుతుంది, ఆ దేవత మమ్మల్ని రక్షిస్తుంది, ఆ దేవత మమ్మల్ని ఆశీర్వదిస్తుందని తెలియనటువంటి అన్యులు విగ్రహాలను
అనుసరించి నడిచేవాళ్ళు, విగ్రహాలకు బలులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నీ విశ్వాసం ఎలా ఉండాలి? అది ఒట్టిది, దాని వలన ఏది కాదు, దానివల్ల ఏ ప్రయోజనం లేదు, దేవుడే సమస్తమునకు ఆధారభూతుడనే విశ్వాసం నీకు ఉండాలి. అంతేగాని అక్కడికి వెళ్ళినా కూడా నీ విశ్వాసం ఒకటే ఉండాలి, దేవుడే సమస్తమును చేసినటువంటి వాడు అన్న విశ్వాసం ఉండాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి అమ్మో వాళ్ళ విశ్వాసం రైటే, ఈ విశ్వాసం రైటే అనేటువంటి రెండు విశ్వాసాల్లో నువ్వు సమానంగా ఉండకూడదు. అందుకే దయ్యాల బలలోది దేవుని బలలో దానిలో నువ్వు వేయకూడదు అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ చెప్పాడే తప్ప నువ్వు తినేదాని గురించి చెప్పలేదు. కొరింథీ పత్రికలో ఉంటుంది 10వ అధ్యాయంలోనే. ఎందుకంటే అక్కడ పౌలు గారు ఎవరు అంటాడు. అలాగే మరి ప్రకటన గ్రంథంలో కూడా యెజబేలు గురించి కూడా ఒక విషయాన్ని చెప్తాడు. అక్కడ కూడా యెజబేలు లాంటి స్వభావం నీకు ఉండకూడదని తుయతైరా సంఘంలో ఉన్నటువంటి దూతకు, అంటే ఆ కాపరికి దేవుడు మరి ఆ సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో అది చెప్పడం జరిగింది. కానీ అక్కడ కూడా యెజబేలు అనేటువంటి ఆమె మరి విగ్రహారాధన ప్రోత్సహిస్తుంది, జారత్వాన్ని చేస్తుంది. కాబట్టి అలాంటి స్త్రీలతో నువ్వు మరి సహవాసం చేయకూడదు. అలాంటి భావన నీ సంఘంలో ఉండవారికి ఉండకూడదు. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ వెలివేయాలి, కానీ వాళ్ళతో నువ్వు మరి కలిసి ఉండకూడదు అన్న విషయాన్ని చెప్పాడే తప్ప నిజంగా అక్కడ మరి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మరి ఇది తినాలి అది తినాలనే ఉద్దేశం కాదు. కాబట్టి ఇలాంటి 1-2 విషయాలను చూసి ఇదిగో విగ్రహాల వాటికి పెట్టిన వాటిని తినకూడదు, లేకపోతే ఇదిగో పందిని తినకూడదు, లేకపోతే దాన్ని తినకూడదు, బలిచిని తినకూడదు అని ఇలాంటివన్నీ అపోహలే తప్ప బైబిల్లో ఎన్ని వాక్యాలు చూసాం. పవిత్రులకు అన్నీ పవిత్రములే. దేవుని వాక్యం వలన సమస్తము కూడా మరి దేవుని వాక్యం వలన దేవునికి ప్రార్థన చేసుకోవడం వలన అన్నీ కూడా పవిత్రంగా మార్చబడతాయి. ఇట్టి విశ్వాసం నీకు కలిగి ఉంటే పందిని అయినా తిను, విగ్రహానికి అర్పించిందైనా తిను, అయితే నీ విశ్వాసము అనుమానంతో ఉండకూడదు. ఇది దేవుని సృష్టి, దేవుడు నా శరీరాని కోసం, నా శరీర పోషణ కొరకవే మాత్రమే ఇగో ఈ తినుబండారాలు నాకు ఇచ్చాడు. ఇది దేవుని యొక్క కృప లేకుండా, ఏ ఒక్కడు కూడా దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని కృప లేకుండా ఒకరోజు సంపూర్తిగా భోజనం చేసి భూమి మీద జీవించడం ఎవ్వడి వల్ల కాదు. అది కేవలం దేవుడిచ్చేటువంటి అవకాశం మాత్రమే. దేవుడు అట్టి కృప మనకి ఇవ్వకపోతే ఒకరోజు భోజనం సంతోషించడం ఎవ్వడి వల్ల కాదు. అందుకనే మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేయి. ఈ రోజున నీకు ఇచ్చిన ఆహారము ఇది దేవుడు నా యందు కనికరించి నాకు ఇచ్చినటువంటి భోజనం. ఈ భోజనం నా శరీర పోషణ కొరకు, ఈ లోకంలో నేను జీవించడం కొరకు దేవుడిచ్చిన భోజనం అని చెప్పి యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకో. నీకు అది దీవెన అవుతుంది, నీకు నీ శరీరానికి మంచి శక్తినిస్తుంది తప్ప నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. ఇట్టి విశ్వాసంలో మీరు అందరూ ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, సహోదర నీకు ఇష్టమైతే ఈ వాక్యాలన్నీ విన్నావు గనక పందిని తినొచ్చు, ఈ విగ్రహానికి పెట్టింది తినొచ్చు. అంటే ఎందుకంటే మన విశ్వాసం ఆ విగ్రహం ఒకటిది. ఆ రాయి మీద పెట్టినా, ఈ కర్ర మీద పెట్టినా, ఈ టేబుల్ మీద పెట్టినా, ఇంటి మీద పెట్టినా, ఎక్కడ పెట్టినా అది ఏదీ లేదు, మొత్తం సమస్తం దేవుడిదే. కాబట్టి అట్లాంటి విశ్వాసం మనకు ఉండకూడదు, క్రీస్తుని నమ్మిన వారికి ఉండకూడదు. అన్నిలకు ఉండొచ్చేమో కానీ వారి విశ్వాసంలో నువ్వు పాలు పంపులు పొందుకోకూడదు. అంతే తప్ప సమస్తము పవిత్రమే. నీకు తినబుద్ధి అయితే అన్నిటినీ తిను, ఇష్టం లేనిదన్నీ మానుకో, ఏదైనా అది నీ ఇష్టం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. నేను ముగిస్తున్నా.